హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ఇంకా మొన్నటి వ్లాగ్ అనమాట. చెప్పాను కదా, షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఇంకా మా అమ్మ అయితే మామిడికాయలు, కరివేపాకు, టమాటోలు, కారం, యాక్చువల్గా కారం ఒకటి పంపించమంటే ఇవన్నీ పంపించమంటే మా వారు ఏం వెళ్ళలేదు. చందు అన్న ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం బ్రాంచ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో కారం అయితే కొంచెం ఉందన్నమాట. మళ్ళీ కొనకరావడం ఎందుకు, బాగోదు కదా అనేసి నేను చందని వచ్చాడు పంపించు అని చెప్తే ఇంకా దాంతోపాటు ఇంట్లో ఉన్నాయి, ఫ్రిడ్జ్లోనే అన్నీ తీసి దాంట్లో వేసింది, కంకులు అవన్నీ. ఇంకా అందరికీ తెలిసిందే, మామూలుగా ఎవరికి ఏది ఉంటే అంతలోనే పంపించేస్తారు. అంటే మనం ఒకటి పంపించమంటే దానికి సంబంధించిన ఎన్నున్నా వాళ్ళు కొనుక్కొచ్చుకుని ఏం పంపిస్తారు. లాస్ట్ మూమెంట్లో చెప్పడం వల్ల పాలైతే తీసుకురాలేకపోయిందనమాట. ఉన్న వరకు టమాటోలు, ఇంకేమని చెప్పాను, కంకులు, మామిడికాయలు, కరివేపాకు, కారం ఆ డబ్బా నిండా ఫుల్గా పెట్టేసింది. అసలు మూత తీయడానికి కూడా గ్యాప్ లేదనమాట. ఇంకా అదైతే నాకు ఈజీగా చాలా నెల్లే వస్తుంది. అంటే ఎక్కువగా రెసిపీస్ చేసేదాన్ని బట్టి, వంటలు చేసేదాన్ని బట్టి, నేను వాడేదాన్ని బట్టి అనుకోండి, ఈ మధ్య చాలా అయిపోతున్నాయి. మా దీవెనకి ఈ టమాటాలు చూస్తే ఏంటి చెర్రీస్ లాగా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, ఇలాంటి టమాటాలు నేను ఎప్పుడు చూడలేదని వాటిని వింతగా పట్టుకొని చూస్తుంది అనమాట. పిల్లలు నాతో పట్టు కలిసి ఇంకా తీసుకొచ్చినవన్నీ అక్కడ పెట్టేశారు. యాక్చువల్గా కొనిజర్ల దగ్గర రైస్ షాప్ ఉంటుంది ఒకటి, చాలా బాగుంటాయి రైస్. చాలామంది అడుగుతూ ఉంటారు, నేను కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు రైస్ పెట్టినప్పుడు ప్లేట్లో ఎక్కడ తీసుకొస్తారు అక్క అని. కొనిజర్లలోనే తీసుకొస్తామన్నమాట. చందు అనే వాళ్ళు ఉండే వెంచర్ దగ్గర ఒక షాప్లో. ఇంకా అలవాటు అయిపోయింది అక్కడ. ఆ రైస్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, రైస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. పురుగు కూడా అంత తొందరగా అసలు పట్టదు. మామూలుగా బయట కొనుక్కొచ్చిన వాటికి మొక్క పురుగులు కానీ తెల్లవి కానీ వస్తూ ఉంటాయి కదా, దీంట్లో అయితే అలా రాదు. వెళ్ళినప్పుడల్లా 2 బాక్సులు అలా తీసుకొచ్చుకుంటూ, ప్యాకెట్స్ అలా తీసుకొస్తూ ఉంటాము. మా దీవెన ఎక్కడ పెట్టాలా కారం డబ్బానని మొత్తం అన్నీ ఇరికించడానికి చూస్తున్నాడు అనమాట. మొత్తాన్ని ట్రై చేసి సిద్దీసి ఇద్దరు కలిసి ఏదో ఒకటి సెట్ చేశారు. కానీ అది కొంచెం వెయిట్ ఉండడం వల్ల ఆగుతుందా లేదా అనేసి నాకు భయం వేసింది. దాంట్లో కారం, పసుపు డబ్బాలు అయితే మ్యాక్సిమం అవే ఉంటాయి. తర్వాత సాసెస్ సంబంధించినవి ఉంటాయి అనమాట డోర్కి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అవి తీసుకొచ్చినప్పుడు ఫ్రిడ్జ్ అయితే మొత్తం అంతా నిండిపోయి ఒకటి తీస్తే 2 కాళ్ళ మీద పడిపోతూ ఉంటాయి. 2 డేస్ అయిన తర్వాత మళ్ళీ ఖాళీ అవుతూ ఉంటుంది. ఫుల్ అయినప్పుడు అనిపిస్తుంది పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు అని. మళ్ళీ 1 రోజు 2 రోజులు అలా వండేసిన తర్వాత ఒక 4-5 కవర్స్ తీసిన తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోద్దాం, ఇప్పుడు అవసరమా అనిపిస్తుంది అనమాట. దీంట్లోనేమో నేను ఏ కాయ కోసుకొని తినాలి, ఏ కాయ అనేసి చూస్తూ ఉంది. మా దీవెన చూపించమంటుంది, అందుకే ఇక్కడ వచ్చేసి ఒక మామిడికాయ ఏమో పప్పులో వేశాను, ఇంకొకటేమో వీళ్ళు కట్ చేసుకొని తిన్నారు, ఇంకొకటేమో పులిహోర చేశాను. ఒక్కొక్క కాయను ఒక్కొక్క రకాలుగా యూజ్ చేశాను అనమాట. అలాగే ఒక 4 కంకులు ఉంటే అవి కూడా ఒలిచేసి పెట్టాను. కంకులు ఒలిచి పెట్టి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోయాను నేను. ఈరోజు చూశాను అనమాట. కొంచెం బెల్లం ఉంది, వేసేసి బూరెలు చేద్దామని. ఆ ఫ్రిడ్జ్లో పెట్టినవైతే కొన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. మ్యాక్సిమం చట్నీలు అవి ఇవైతే నెక్స్ట్ డే మొత్తం అంతా చూస్తాను, కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే మాత్రం నాకు గుర్తుకు రావు. తీయగా ఉన్నాయి మామిడికాయలు. యాక్చువల్గా మీరు మొన్నటి నేను బ్లాక్ కలర్ వేసుకున్న డ్రెస్సులో వ్లాగ్ చూసినట్టయితే అప్పుడు మామిడికాయ పప్పు చేశాను కదా, అప్పుడు యూజ్ చేసిన కాయలు ఇవే అనమాట. ఈ వ్లాగ్ ఎడిట్ చేయడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చేసేస్తా టక్క కానీ వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేయాలంటేనే బద్ధకం వస్తుంది నాకైతే నిజంగా. ఇంకా ఏమి వీడియోస్ లేనప్పుడు మాత్రం ఏమున్నాయా అని ఫోన్లో వెతుక్కుంటూ ఉంటాను. స్టోరేజ్ స్పేస్ ఎక్కువైనప్పుడు కూడా వెతికి అన్నీ 1 by 1 ఇంకొక 2-3 గంటలు కూర్చున్నా అంటే టక్క అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేసి, షార్ట్స్ కానీ ఫుల్ వీడియోస్ కానీ అన్ని వాయిస్ ఓవర్ ఇచ్చి షెడ్యూల్ చేసేసుకొని పెట్టేసుకుంటాము. మ్యూజిక్ వస్తుంది, కాపీ రైట్స్ పడితే. మా దీవెన ఫోన్కి ఇది పెట్టుకుంది. ఎగ్జామ్స్ కదా, పిల్లలకి అలారం అట్లా పెట్టుకొని చదువుతుంది అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటి ఇంత టైం అని. వాళ్ళు చదువుతూనే ఉన్నారు, నేనైతే కూర్చొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. బోర్ కొడుతుంది. మామూలు టైంలో అటు ఇటు అది ఇది చేయడం, పనిలో అరవడం అలవాటు ఉంటుంది, కానీ వాళ్ళకి పెట్టడం కూడా పాప అన్నం పెట్టేసి స్పూన్తో తినుకుంటూ చదువుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి పాపం పిల్లలకి, 10th ఇంటర్ వాళ్ళకి. కరివేపాకు ఉండే పెద్ద మోపులాగా ఉంది. మామూలుగా మార్కెట్లో తీసుకొచ్చింది అయితే ఒక 1 week 10 daysకి అట్లా టిష్యూ వేసేసి తూడ్చి నీట్గా పెట్టేస్తే ఉంటుంది. ఇది నెలలైనా సరే 2 నెలలైనా ఇట్లనే ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే అప్పటికప్పుడు తెంపేసి వాటర్ చల్లకుండా ఏమీ అంత స్ప్రే చేయకుండా ఉంటుంది కదా. ఎలా ఉందో ఇప్పుడు 1 week అయినా సరే, ఇప్పుడు నేను ఈ వీడియోలో చూస్తున్నట్టుగానే ఉంది. ఆ కవర్లో వేసి పెట్టింది. ఇంకా కొంచెం ఏమవుతుంది అంటే మండలు పెడితే ప్లేస్ ఎక్కువ అవుతుంది, కొంచెం
దానంతట అదే రాలిపోయి పుల్లలు అవి అన్నీ పడిపోతాయి, మళ్ళీ కొంచెం కష్టం అవుతుంది అనేసి ఇంకా అన్నీ పొట్టు తీసేసి ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలంటే మనకు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కదా. అందుకనేసి గిన్నెలో వేసేసుకొని ఒలిచేసి బౌల్లో పోసి పెట్టేసుకున్నాను. ఇంకోటి వచ్చేసి మొత్తం ఏమంటారు, ఈ టమాటోలు కూడా గిన్నెలో వేసి పెట్టాను. కొన్ని అక్కడక్కడ కాయలు అయితే నలిగిపోయాయి అనమాట. అందుకోసం అది ఈవెన చూసి వేస్తుంది. ఆల్రెడీ తీస్తూ ఉంటే దాంట్లో ఒక్కొక్కటిగా మిస్ అయ్యి వచ్చేస్తున్నాయి అనమాట. బాగాలేనివన్నీ తీసేసి మిగిలిన పక్కన పెట్టింది. ఈ టమాటోస్ కూడా ఇంకా ఎట్లున్నాయి మీకు రేపు ఒక వీడియో చూసి చూపిస్తాను. నేను చట్నీగానే ఏమైనా చేస్తాను, టమాటో చట్నీ చాలా బాగుంటుంది. ఎంత పుల్లగా ఉన్నాయంటే మా అమ్మ తినలేకపోతుంది అనమాట. పులుపు ఎక్కువ తినదు, యాక్చువల్లీ మేమే ఎక్కువ తింటాం అనమాట పుల్లగా. చింతపండు, మామిడికాయ, నిమ్మకాయ, ఈ టమాటో పులుపులు అన్నీ చాలా బాగుంటుంది ఆ చట్నీ. మనం చింతపండు వేయాల్సిన అవసరం ఉండదు దానికోసం అయితే. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా రవ్వ నానబెడుతున్నాను నైట్ 1 కప్పు వేసేసుకొని. యాక్చువల్గా ఇది 10 నిమిషాలు నానితే సరిపోతుంది. నేను ఒకవేళ లేట్గా లేచాను అనుకోండి, ఆ రోజు టిఫిన్ ఉండదు. కొంచెం పిల్లలకి మార్నింగ్ టిఫిన్ ఉంటేనే కొంచెం వాళ్ళు ఎనర్జీగా ఉంటారు. ఏదో ఒకటి చేసి పెట్టామనుకోండి ఇంట్రెస్ట్గా తినరు. మళ్ళీ స్కూల్కి వెళ్ళినా సరే వాళ్ళు ఇది మామూలుగా తినడమే కొంచెం కష్టంగా తింటారు. ఈ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి పొద్దున్నే వాళ్ళకి ఏమి తినాలనిపించట్లేదు, తిన్న ఎక్కువ క్వాంటిటీ తినట్లేదు. అందుకే నైటే పెట్టేసుకున్నాను. మీకు మొన్న ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను చూడండి, ఈ వీడియో షార్ట్ వీడియోలో కూడా ఉంటుంది. అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఒక 10 మినిట్స్ టైం ఉంటే, నేను లేచి చేసుకునేసరికి లేట్ అవుతుందని నాకు నమ్మకం లేదనమాట. అందుకే నైటే కలిపి పెట్టేసుకున్నాను. 10 మినిట్స్ అయితే ఈజీగా సరిపోతుంది టైం, ముందు లేచే వాళ్ళకైతే కనుక. ఒక్కోసారి అలారం మోగినప్పుడు మెలకువ రాదు, ఒక్కోసారి అలారం మోగ ముందుకే మెలకువ వచ్చేసి ఇంకా పడుకున్నా సరే నిద్ర పట్టదనమాట. తలనొప్పి వచ్చేస్తుంది, మెడల నొప్పి వస్తాయి, నడుము నొప్పి వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత ఇంకా అట్లే పడుకుంటే ఇంకా ఆ టైంకి అయితే లేచేస్తానమాట. అప్పుడు లెమ్మని బాడీ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట, లేగు అని. అలాగా ఈ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా కలిపేసి పెట్టాను. చాలా బాగుంటుంది. మజ్జిగైనా వేసుకోవచ్చు, పెరుగైనా వేసి కొంచెం వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వంట సోడా వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకొంత పునుగులు దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ తర్వాత మంచి కలర్ వచ్చిన తర్వాత ఉల్టా వేసేసుకొని కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ దేనితోనైనా తినొచ్చు. కొంచెం స్పైసీగా చేసుకుంటే ఊరికే అయినా తినొచ్చు. అది మన ఇష్టం, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అడ్జస్ట్ అవ్వచ్చు. మొక్కజొన్నవి గారెలు చేసి చూపిస్తాను. మామూలుగా ఎవరికైనా ఎంతైనా ఉన్నా సరే ఇంకా పుట్టింటి నుండి వచ్చిన ఏదైనా సరే ఒక ఎమోషన్ అనమాట. అది ఎవరైనా అనుభవిస్తే చెప్తే తెలియదు, అంత ఓవర్ అనుకుంటారు. కానీ ఎవరికైనా సరే అది చెప్తేనే తెలుస్తుంది అనమాట. ఆ ఫీలింగ్ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా బాధ అయినా సంతోషమైనా మనం చెప్పే మాటలైనా ఎవరి దాకా వస్తే వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు అట్లా ఉంటుంది అనమాట. నాకు మాత్రం ఎప్పుడు నేను వెళ్ళినా సరే మామూలు పండగకి 1 బ్యాగ్ 2 బ్యాగులతో వెళ్తాను. ఓన్లీ బట్టలే తీసుకెళ్తాము. ఇంకొచ్చేటప్పుడు మాత్రం అప్పలని, కరివేపాకని, పచ్చళ్ళని, కారం అని, ఇంకా ఏమేమో పెట్టుకుంటూ వస్తాం. కందిపప్పు, మినప్పప్పు మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. మనకి రెగ్యులర్గా ఉండే సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడాను. నేననే కాదు, పెళ్ళైన ప్రతి ఆడపిల్ల ఇంట్లో అమ్ముంటే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ సర్ది పంపిస్తారు, చెప్పనవసరం లేదు. మనం చదువుకుంటూ ఉంటే ఇంకా మనకు తెలియని లగేజ్ మొత్తం ప్యాక్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లా వాళ్ళకి దొరికేవి మనకు దొరకనివి, మనకు అవసరమైనవి అన్నీ కూడాను. ఇంకొంతమంది గిన్నెలు అలాంటివి ఏం తెచ్చుకుని వాళ్ళు నా దగ్గర చాలా ఉండి మొత్తం బ్యాగ్ అంతా అన్ని డబ్బాలన్నీ ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాను చాలా. అలాంటి గిన్నెలు అయితే ఏమంత తీసుకురాను, కానీ మామూలుగా ఫుడ్ ఐటమ్స్, పిండి వంటలు ఇలాంటివి అట్లాగా. నాకు శారీస్ మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొంతమంది కూతుళ్ళు అయితే మామూలుగా ఏదైనా కొత్త శారీస్ తీసుకున్నా, ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు వచ్చినా స్టీల్ గిన్నెల నుంచి తెచ్చుకుంటూ ఉంటారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్. అలాగా మీరే ఎక్కువ తీసుకొస్తారో కామెంట్ అయితే చేయండి. మీ మధ్య కొంచెం పాలు ఎక్కువ తీసుకొస్తున్నాను అనమాట. ఎవరికి ఏది దొరకదో అవే తీసుకొచ్చేది. తోడు పెడదామని తీసుకొస్తాము, కాకపోతే టీ పెట్టుకోవడం అలవాటు అయిపోయి ఆ టేస్ట్ బాగుండి మొత్తం అన్నీ టీ తాగడానికి, పిల్లలకి పాలు తాగడానికి అయిపోతాయి అన్నమాట. చిన్నప్పుడు గేదెలు ఉన్నప్పుడు ఇంట్లో వాటి వాల్యూ తెలియదు. అయిపోయిన తర్వాత ఆ టేస్ట్ ఒకసారి చూస్తే మనం ఎంత పలచగా పెట్టినా సరే ఆ టీ అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అట్లాగా మొత్తానికైతే ఇంకా గుంట పునుగులు కూడా అయిపోయాయి. నేను అది తీసే లోపే జారి పడిపోయింది. నేను గట్టిగా వస్తుందేమో అనుకొని గట్టిగా అన్నాను, అది పోయి ఇట్లా కింద పడింది. కింద పడలేదు, నా చేతి దగ్గర పడింది అనమాట. ఇంకా తీసి వేడివేడిగా ఉందని మళ్ళీ ఉల్టా వేసేసాను. అట్లా అయిపోయింది. ఇంకా
కుంట పునుగులు అయితే దోస పిండితో చేసుకోవచ్చు, ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు, ఇలాగ అప్పటికప్పుడు చేసుకునే రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.